నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి కోవట్ సంచలన వ్యాఖ్యలైతే వెలుగులోకి అయితే వస్తాయి. అసలు ఈ కోవట్లు ఎవరు? తెలుగుదేశం పార్టీకి కోవట్లు వైసీపీ నుంచి వస్తున్నారా? మరి అసలు ఎవరు? ఇది మంత్రి సుభాష్ గారు చేసిన వ్యాఖ్యలు. ఇది ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ఎందుకు ఇప్పుడు వైసీపీ నేతల్లో కొంతమంది కోవట్లు ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు? మరి దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, రాజకీయాల్లో చూసుకుంటే కోవట్లు కొంతమంది ఉన్నారు. ఇదే మళ్ళీ మరొకసారి హాట్ టాపిక్ చర్చ అయితే జరుగుతుంది. మరి మంత్రి సుభాష్ గారు చెప్పినట్టు నిజంగా ఉన్నారంటారా మేడం? ఉన్నారా అంటే ఉన్నారు. మీరు అర్థం చేసుకుంటే ఉంటారు. అవును కదా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, చేసుకున్న వాళ్ళకి చేసుకోనంత. అంటే పేర్ని నాని ఇవాళ కూటమి కోవర్ట్ ఆయన అని ఎవరు చెప్పారు? వాసంశెట్టి సుభాష్. ఈయన ఒక మంత్రి. అవును. ఈయన అంతకుముందు వైసీపీలో ఉండి తెలుగుదేశానికి వచ్చాడు. రామచంద్రపురం నుంచి ఆయన నెగ్గాడు. అమలాపురానికి చెందిన వ్యక్తి ఆయన. అయితే పినిపే విశ్వరూప్తో పడక ఈయన బయటకు వచ్చాడు. 24లో నెగ్గాడు ఆయన. అయితే ఆయన నిన్ననే ఈ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మా కోవర్టే పేర్ని నాని అని ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అవును. పేర్ని నాని ఇటీవల మీరు సాధారణంగా గమనిస్తే కనుక అయితే వైసీపీలో ఎవరు మాట్లాడినా ఆ స్క్రిప్ట్ యథాతథంగా మాట్లాడతారు. అవును. కానీ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకే డ్యామేజ్ చేస్తున్నాయి. ఎక్కడ పార్టీకి డ్యామేజ్ వచ్చింది? మొన్న ఏం మాట్లాడాడు ఆయన ఎవడో అభిమాని పిలిచాడంట, ఆడెవడో ఈయన వెళ్ళాట అని ఎవరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. అది ఎంత పెద్ద డ్యామేజ్? అవును. ఒక అభిమానిని అంటే మొత్తం మీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ తిరగబడతారుగా. అవును. అక్కడితో వైసీపీ పని అయిపోయినట్టేగా. అంటే మీరు ఏ కాపులను అయితే మీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారో ఆ కాపుల ఓట్లన్నీ మీకు అంటే ఇప్పుడున్న కొద్ది ఓట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయినట్టు. సో ఇంత పెద్ద డ్యామేజ్ చేశాడు పేర్ని నాని. సో ఈ స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చారా లేదా అనేది తేలాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల పేర్ని నాని ఇవాళ ఇరుకులు పడ్డాడు. అవును. అంటే అక్కడ జరుగుతున్నాయి మొత్తం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అన్ని తెలుసుకుని మళ్ళీ దానికి తగ్గట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఎవరిని నమ్మాలి? అది ఇప్పుడు పేర్ని నాని తేల్చుకోవాలి. ఈ విషయం మరి జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుందా? తెలిస్తే ఈయన రాజకీయ భవిష్యత్ ఏంటి? అక్కడితో క్లోజ్ అయిపోతుందా? అప్పుడు పేర్ని నాని బయటకు వచ్చి జనసేనలో చేరతారా? ప్రతిదానికి కూడా ఒక స్కెచ్ అంటారు, స్కెచ్ వేస్తారు. ఆ స్కెచ్ ప్రకారం వెళ్తారు. ఇప్పుడు పేర్ని నాని దాందే ఉందండి, వచ్చేయచ్చు కదా బయటకి అంటే ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, అతని మీద బియ్యం బొక్కాడు అనే ఒక కేసు ఉంది. ఏ బియ్యం? రేషన్ బియ్యం. సో దానికి మళ్ళీ ఎదురు డబ్బులు కట్టాడు. ఫస్ట్ టైం మీకు హిస్టరీలో నేను డబ్బులు తినేసి మళ్ళీ వెనక్కి కట్టా. అది ఎవరు? పేర్ని నాని. వీళ్ళందరూ ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు తప్పులు చేశారు. ఆ తప్పుల్ని భార్యలకో లేకపోతే తల్లులకో అత్తగారులకో రుద్దారు. అట్లా ఇతను గోడౌన్లు ఎవరి పేరున కట్టాడు? అత్తగారి పేరున, భార్య పేరున. సో భార్య ఎక్కడ అరెస్ట్ అవుతుందో అని ఏం మాట్లాడాడు ఆ రోజు? చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్ళరు అంటే మహిళల్ని అరెస్ట్ చేయరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు. సో మరి కోవర్ట్ అని చెప్పడానికి అది ఆస్కారం ఇస్తుందిగా. సో మీరు ఇవాళ మొత్తం అతను ఈ 2 ఏళ్లలో మాట్లాడిన మాటలు కనుక తీసుకుంటే ఒక్కసారి విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా అతను కోవర్టు అనేది అర్థం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కోవర్ట్లు ఉన్నట్టేనా మేడం? ఉండొచ్చు. ఇంకా ఎవరెవరు ఉన్నారో బయటకు రావాలి కదా. సో ఇవాళ ఈ టెన్షన్లో వైసీపీ ఉంటుంది. ఇవాళ సుభాష్ అనే వ్యక్తి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అనేది ఇవాళ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. సో ఇవాళ ప్రతి వాళ్ళని అనుమానించే స్థితికి వైసీపీ వస్తుంది. ముఖ్యంగా కులాల పరంగా వీటి పరంగా ఆలోచించుకుని ఎవరు ఏం మాట్లాడుతున్నారో రోజు ఇప్పుడు విశ్లేషించుకోవాలి. ఆ విశ్లేషణను బట్టి వీడు మనవాడా
కోవట్ కోవట్ అని. అనేది తేల్చుకోవాలి. ఉమ్. సో ఇది ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు వైసీపీకి. ఒక పక్క ఎలాగా ఈ కేసుల నుంచి బయటపడాలి, లేదు ఈ కేసు విషయాలు ఎలా డైవర్ట్ చేయాలి. నిన్న సునీల్ కూడా అరెస్ట్ అయ్యాడు కదా, అవును. సో ఇప్పుడు ఆ టెన్షన్ వేరే ఉంది. కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కొడుకు సునీల్. కార్మూర్ సునీల్. సో ఇప్పుడు వీటన్నింటి మధ్య ఇది ఒక కొత్త రకం తలనొప్పి అనమాట. ఉమ్. సో మొత్తం మీద ఇవాళ వైసీపీ చాలా ఏమనాలి, ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నూతన్ ప్రసాద్ చెప్పేవాడు ఒక సినిమాలో, ఉమ్. దేశం క్లిష్ట పరిస్థితుల్లో అవును. ఉందని. అలాగే అంటే ఇవాళ వైసీపీ వైసీపీ పార్టీ ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. థ్యాంక్ యూ.